Hey guys, hope you all are doing well. So last class ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఓకే. సో లాస్ట్ క్లాస్ బెనిఫిషియల్‌గా ఉంటుంది అనుకుంటున్నాను. సో ఈ క్లాస్‌లో ఆహ్, లాస్ట్ క్లాస్ ఏం నేర్చుకున్నాం అన్నది సమ్మరైజ్ చేసి ఆహ్, కొన్ని కొత్త కాన్సెప్ట్స్ నేర్చుకుని అండ్ లాస్ట్‌లో మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు. ఓకే. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ క్లాస్‌లో మనం నేర్చుకున్న కోర్ కాన్సెప్ట్స్ ఏంటంటే, సో మీ షేర్ మై స్క్రీన్. సో డే 3 కదా! ఓకే. సో మనం లిస్ట్ కంప్రిహెన్షన్‌తో స్టార్ట్ చేసాం. స్క్రీన్ విజిబుల్‌గా ఉందా? ఓకే. సో లిస్ట్ కంప్రిహెన్షన్‌తో స్టార్ట్ చేసాం. లిస్ట్ కంప్రిహెన్షన్ ఇస్ ద షార్టెస్ట్ వే ఆఫ్ creating a new list with your desired elements inside. So these elements are created with reference to the old list. ఓకే. సో ఓల్డర్ లిస్ట్ అంటే ఏదో ఒక లిస్ట్ మీద మీరు ఏదో ఒక టపుల్ మీద ఏదో ఒక ఫంక్షన్ చేసి, దాని ద్వారా ఒక కొత్త లిస్ట్‌ని క్రియేట్ చేయటం. ఓకే. సో యూజువల్లీ వి యూజ్ అపెండ్ ఫంక్షన్ to push elements to a new list. Okay. So disadvantages of using append is append అన్న ఫంక్షన్ ని మీరు మళ్ళీ మళ్ళీ రన్ చేస్తే ఎన్ని టైమ్స్ రన్ చేస్తున్నారో అన్ని టైమ్స్ అపెండ్ అయిపోతుంది. కానీ లిస్ట్ కంప్రెన్షన్ అలా కాదు. అండ్ ఆల్సో మీరు ఒక లిస్ట్‌లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఇటరేట్ చేయాలంటే ఫోర్ లూప్ యూజ్ చేసి దాని తర్వాత అపెండ్ యూజ్ చేయాలి. ఇఫ్ యూ వాంట్ టు పుట్ వన్ మోర్ కండిషన్ మీరు ఇఫ్ కూడా యూజ్ చేయాల్సొస్తుంది. ఓకే. సో ఇక్కడ యూజ్ చేసాం కదా! ఓకే. సో ఇఫ్, ఎల్స్ ఇవన్నీ యూజ్ చేయాల్సొస్తుంది. సో ఇలా కాకుండా ఒక సింగిల్ లైన్‌లో కండిషన్, లూపింగ్ అండ్ మీకు కావాల్సిన అవుట్‌పుట్ అన్నీ కలిపి ఒక లిస్ట్‌లోకి పుష్ చేయడానికి లిస్ట్ కంప్రెహెన్షన్ యూజ్ చేసాం. దాని తర్వాత మనం టపుల్ గురించి నేర్చుకున్నాం. ఇట్స్ ఎ హెటెరోజీనియస్ కలెక్షన్ అండ్ ద ఎలిమెంట్స్ ఆర్ ఇమ్యూటబుల్. సో మీరేమైనా చేంజెస్ చేయాలనుకుంటే ఏదైనా టపుల్‌కి వన్స్ ఇట్ ఈస్ క్రియేటెడ్ యూ కెనాట్ మేక్ ఎనీ చేంజెస్. సో హౌ టు change anything inside a tuple, you gotta create a new tuple. Like whatever changes are made, it's not it won't get reflected. So to do that, you have to create a new tuple. For example, using sorted function. ఇక్కడ టపుల్ 1 నేను బ్రాకెట్‌లో పెట్టుకొని సార్టెడ్ ఫంక్షన్ యూజ్ చేశాను. సో, టపుల్ 1ని సార్టెడ్ ఫంక్షన్ యూజ్ చేసినా సరే, యూజ్ చేసిన తర్వాత మళ్ళీ టపుల్ 1 చూస్తే దాంట్లో ఉన్న లెటర్స్, దాంట్లో ఉన్న నంబర్స్ ఏమో సార్ట్ అయి ఉండవు. ఓకే. ఎందుకంటే చేంజెస్ అనేవి రిఫ్లెక్ట్ కావు. సో, అందుకని నేను టపుల్ 2 అని ఇంకో కొత్త టపుల్ క్రియేట్ చేసి దాంట్లో సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసినప్పుడు మనం టపులే కదా సార్ట్ చేసాం. సో, టపులే కదా రావాలి అంటే మనకలా రాదు. సో, వన్స్ ఎ టపుల్ ఈస్ సార్టెడ్ ఇట్ బికమ్స్ ఎ లిస్ట్. సో, ఇవన్నీ కీ పాయింట్స్. ఓకే. సో, విల్ నాట్ బి సార్టెడ్. సో, ఇవన్నీ క్లియర్‌గా ఉన్నాయి. సో, ఒక టపుల్‌లో ఉన్న ప్రతి ఎలిమెంట్‌ని ఇటరేట్ చేయాలన్నా మనకి ఫార్ లూపింగ్ కావాలి. ఓకే. సో 2 టపుల్స్‌ని మనం కన్కాటినేట్ చేయొచ్చు. ఎలిమెంట్స్ అన్ని అపెండ్ అయిపోతాయి. ఓకే. కానీ అపెండ్ అయిన ఎలిమెంట్స్‌ని వి హావ్ టు క్రియేట్ ఎ న్యూ టపుల్ అండ్ సేవ్ ఇట్. ఓకే. సో మనం ఒక టపుల్‌లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో లెంత్ ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. దిస్ ఈస్ లైక్ యూనివర్సల్ ఫంక్షన్. యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ లిస్ట్, యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ స్ట్రింగ్, యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ టపుల్, యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్స్. ఓకే. సో నెక్స్ట్ ఏమో డేటా స్లైసింగ్ నేర్చుకున్నాం. డేటా స్లైసింగ్ బేసిక్‌గా ఒక స్ట్రింగ్‌ని ఎలా స్లైస్ చేయాలని ఫస్ట్ క్లాస్‌లో నేను మీకు నేర్పించాను. సో, ఈ ప్రీవియస్ క్లాస్‌లో ఏమో ఆహ్, ఒక స్పెసిఫిక్ లిస్ట్‌ని గాని, ఒక స్పెసిఫిక్ టపుల్‌ని గాని ఎలా స్లైస్ చేయాలో డెమో చూసాం. ఓకే. సో, అండ్ అలాంగ్ విత్ థట్ వి హావ్ సీన్ సెట్. ఓకే. సెట్ ఈస్ హెటెరోజీనియస్. ఇట్ కెన్ హోల్డ్ హెటెరోజీనియస్ వాల్యూస్. ఓకే. బట్ ద ఓన్లీ థింగ్ ఈస్ ఇట్ డజంట్ అలౌ డూప్లికేట్స్. అంటే ఓన్లీ యూనిక్ వాల్యూస్ ఉంటాయి దాంట్లో. సో, మీరు రిపీటెడ్‌గా ఏమైనా వాల్యూస్ పెట్టుకున్నా సరే, అది ఆ వాల్యూని తీసుకోదు. మీరు నెక్స్ట్ టైమ్ దాన్ని ప్రింట్ చేసినప్పుడు అన్నిటిని సార్ట్ ఔట్ చేసేసి it will give you as like without that element, without those repeated elements, it will display the repeated element only once. Okay. So that is the specialty of sets. If you want only unique elements, let us say you have a list in which there are duplicate elements exist, you just apply a set function to that, you will get all the unique elements. Okay.
సో సెట్ లో చూసారంటే మీకు 3 different types of operations చెప్పాను నేను. One is union, other one is intersection, third one is difference. ఓకే. సో ఒక 2 సెట్స్ కి యూనియన్ అంటే ఉన్న అన్ని ఎలిమెంట్స్ డిస్‌ప్లే అవుతాయి. ఇంటర్సెక్షన్ అంటే కామన్ ఎలిమెంట్స్ డిస్‌ప్లే అవుతాయి. డిఫరెన్స్ అంటే కామన్ ఎలిమెంట్స్ మాత్రం తీసేసి సెట్ 1 డిస్‌ప్లే అవుతుంది. ఓకే. సో మీరిక్కడ ఏది పెడితే ఆ లిస్ట్ డిస్‌ప్లే అవుతుంది. ఆ సెట్ డిస్‌ప్లే అవుతుంది. కానీ కామన్ ఎలిమెంట్ మాత్రం ఎలిమినేట్ అయిపోయి ఉంటుంది. సో ఇక్కడ చూసారంటే 19, 12 మనకు డిస్‌ప్లే కాలేదు. ఓకే. సో yes. So if you want to take out only the unique elements from a list, you just convert that list into set, you'll get all the unique elements. That's it. So this was your day 3. So that's the recap. And since it is our day 4, so we are going to learn how to create functions using Python. Once that is done, if time permits, we'll continue our scientific computing using numerical Python. Okay, so let's get started. సో డే 4 ఫైల్ క్రియేట్ చేశాను. ఆబ్వియస్లీ మీకు డే 1, డే 2, డే 3 ఫైల్స్ కూడా అందుంటాయి అనుకుంటున్నాను. అండ్ అలాంగ్ విత్ దట్ మీకు కొన్ని క్వెషన్స్, అసెస్మెంట్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. సో బాగా చేయండి. ఆల్ ది బెస్ట్. ఓకే. సో లెట్స్ కంటిన్యూ. సో డే 4 లెట్ us స్టార్ట్. సో బేసిక్‌గా మీకు ఒక కోడ్ సెల్‌ని ఎలా హెడ్డింగ్ సెల్‌గా చేంజ్ చేయాలో ఆల్రెడీ నేర్పించాను. సో ఎనీవే ఐల్ షో ఇట్ వన్స్ అగైన్. సో ఐయామ్ యూజింగ్ ఫంక్షన్స్. ఓకే. సో ఫంక్షన్స్ బేసిక్‌గా ఎందుకు వాడతామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఫంక్షనాలిటీ మీరు ఇంప్లిమెంట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేమ్ నుంచి ఇనిషియల్స్ అన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి వాటి ఇనిషియల్స్ మాత్రం సెపరేట్‌గా ఇంకొక లిస్ట్‌లో సేవ్ చేయాలి. ఓకే. సో ఇదొక ఫంక్షన్ అనుకుందాం. ఇదొక ఫంక్షనాలిటీ. దేర్ ఇస్ ఎ ప్రాసెస్ ఫర్ దిస్. ఓకే. సో ఈ యొక్క ప్రాసెస్ అన్నది మీ ప్రాజెక్ట్‌లో మీరు నంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేస్తున్నారు. ఓకే. సో ప్రతిసారి సేమ్ లైన్స్ ఆఫ్ కోడ్ రిపీట్ చేయకుండా దీనికి ఒక ఫంక్షన్ రాసి మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఆ ఫంక్షన్‌ని మీరు కాల్ చేసుకోవచ్చు. ఓకే. సో functions are basically or mostly the main significance of using a function is they are reusable. Okay, so you can call a function n number of times in your coding. That will save you a lot of time and code length. Okay, so functions ఎలా రాయాలి Python లో? So there is a def keyword. Okay, so def keyword అన్నది మీరు యూస్ చేస్తే మీరు ఫంక్షన్ రాస్తున్నట్టు. Okay, then you can mention your function names. I'm going to uh, write a simple function of extracting these initials and saving it as a list. Okay, so initials. Okay, ఫంక్షన్ నేమ్ ఏమో ఇనిషియల్స్ అది ఇస్తున్నాను. ఓకే, నాకేమో ఇన్పుట్ ఏమో ఐ నీడ్ అ నేమ్. ఓకే, సో నేమ్ అన్నది అక్కడ ఆర్గ్యుమెంట్. సో ఎప్పుడు కూడా ఈ ఫంక్షన్ మనం రాసినా సరే, ఫార్ లూప్ యూజ్ చేసినా సరే, ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసినా సరే, దేర్ ఇస్ అ కండిషన్ యూ గాట్ ఎండెడ్ విత్ అ కోలన్. ఓకే, సో అప్పుడే మీరు దానికి ఓపెన్ బ్రాకెట్ యూజ్ చేసినట్టు. మనం ఓపెన్ బ్రాకెట్స్, క్లోజ్ బ్రాకెట్స్ యూజ్ చేస్తాం కదా C++ లో. సో అలా కాకుండా ఇక్కడ కోలన్ యూజ్ చేస్తే ఇట్ విల్ ఆటోమేటికలీ ఓపెన్ ద బ్రాకెట్. ఓకే, సో చూసారంటే నేను ఎంటర్ టైప్ చేసిన వెంటనే, ఎంటర్ టచ్ చేసిన వెంటనే నాకు ఒక ట్యాబ్ రిమూవ్ అయ్యి, ఒక ట్యాబ్ మూవ్ అయ్యి నాకు అది క్రియేట్ అవుతుంది. సో దట్స్ వై సో యూ షుడ్ బి యూజింగ్ దట్ కోలన్ ఎట్ ది ఎండ్. ఓకే, సో ఇనిషియల్స్ నేమ్. సో వన్స్ నేను నేమ్ తీసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే, సో నేమ్ dot, so there is this separator function or there is a strip function. So మీరు ఏదైనా కూడా అప్లై చేయొచ్చు మీరు నేమ్ కి. సో ఇనిషియల్స్ ని రిమూవ్ చేసేది యూజ్ చేద్దాం. సో డాట్ తర్వాత సెపరేట్ అవ్వాలి. ఓకే, సో ఆర్ ఎల్స్ వాట్ ఎవర్ సింపుల్ ఫంక్షన్ యూ వాంట్, ఐ విల్ షో యూ అ సింపుల్ ఫంక్షన్ ఫస్ట్. ఓకే, సో cube. ఓకే, cubes. ఫైన్. సో ఒక నంబర్ తీసుకుందాం, n తీసుకుందాం, దానికి క్యూబ్ కనిపెట్టాలి. సో n స్టార్ 3. సో రిటర్న్. సో ఈ ఫంక్షన్ నుంచి రిటర్న్ కీవర్డ్ ఎందుకంటే ఈ ఫంక్షన్ ద్వారా నాకు
కోడ్ కి నా ప్రోగ్రామ్ కి నేను ఏం రిటర్న్ చేయాలి అన్నది. సో రిటర్న్ డజంట్ మీన్ యూర్ డిస్ప్లేయింగ్ ఇట్. ఓకే, సో లెట్స్ రన్ దిస్. ఓకే, డన్. Let us call cubes 45. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేశానంటే ఫంక్షన్ నేమ్ కాల్ చేయాలి. ఎన్ అన్నది ఆర్గ్యుమెంట్ కదా, సో మనం ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుని దాని మీద ఫంక్షనాలిటీ అప్లై చేస్తున్నాం కాబట్టి నేను బ్రాకెట్ లో ఒక వేరియబుల్ మెన్షన్ చేశాను. సో నేను ఒక ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు మీరు ఫంక్షన్ క్రియేట్ చేసేటప్పుడు ఎన్ని వేరియబుల్స్ అయితే పాస్ చేశారో, ఎన్ని ఆర్గ్యుమెంట్స్ కానీ ఎన్ని పారామీటర్స్ కానీ తీసుకుంటున్నారో అన్ని పారామీటర్స్ మీరు ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు కూడా తీసుకోవాలి. సో దిస్ ఇస్ ఫంక్షన్ క్రియేషన్ and this is function call. ఓకే, సో ఇప్పుడు 2 ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేసి ఒక ఫంక్షన్ నేర్పిస్తాను. సో డిఫైన్ యాడ్ చేయాలంటే 2 నంబర్స్ కావాలి మనకి. సో a, b. ఓకే, సో రిటర్న్ a plus b. ఓకే, సో ఈ ఫంక్షన్ రన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఫంక్షన్ కాల్ చేద్దాం. సో అడిషన్ అన్నది నా ఫంక్షన్ నేమ్. 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. నేను క్రియేట్ చేసేటప్పుడు బ్రాకెట్ లో 2 వేరియబుల్స్ ఇచ్చాను, విచ్ ఇస్ a, b. సో ఇక్కడ కూడా నేను 2 వాల్యూస్ పాస్ చేయాలి. సో 90, 45. సో నాకు దాని సమ్ ని అది రిటర్న్ చేస్తుంది. ఓకే, సో నేర్చుకున్నారు కదా సింపుల్ ఫంక్షన్ క్రియేషన్. సో ఇలా మీరు ఏ ఫంక్షన్ అయినా యూజ్ చేసి, మ్యామ్ ఈ ఫంక్షన్ ఒకసారి కాల్ చేయటం అవుతుందా అంటే కాదు, నేను ఇంకొకసారి కూడా క్యూబ్స్ కాల్ చేసి చూపిస్తాను. సో ఇట్ విల్ వర్క్. సో it doesn't matter how many times you call the function, it's gonna work. Okay, no errors. ఓకే, సో ఒక ఫంక్షన్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ డిఎఫ్ కీవర్డ్ ఉండాలి, మీ ఫంక్షన్ నేమ్ ఉండాలి. ఆ ఫంక్షన్ లో మీరు ఎన్ని వేరియబుల్స్ వాడాలి, ఎన్ని వేరియబుల్స్ యూజర్ దగ్గర నుంచి తీసుకుంటారో అన్ని వేరియబుల్స్ యూజ్ చేసుకుని వాటిని ఆర్గ్యుమెంట్స్ అంటాం. సో యూ హ్యావ్ టు క్రియేట్ అ ఫంక్షన్ విత్ దట్ మెనీ ఆర్గ్యుమెంట్స్. when that is done, use a colon to stop the definition, then open the content. Okay, సో లోపల ఏం పెడుతున్నానంటే నేను రిటర్న్ n పవర్ 3 అని పెడుతున్నాను. సో n ఇస్తాను నేను, నాకు n పవర్ 3ని నువ్వు రిటర్న్ చేయి. ఇక్కడ నేను నీకు a, b ఇస్తాను, a, b 2 వాల్యూస్ ఇస్తాను, వాటి సమ్మేషన్ నాకు రిటర్న్ చేయని చెప్పి అడుగుతుంది. ఓకే, సో ఇలా కాకుండా ఒక ఫంక్షన్ లోని ప్రింట్ స్టేట్మెంట్ కూడా పెట్టొచ్చు. సో దట్ ఈస్ యువర్ చాయిస్. ఓకే, సో దట్స్ యువర్ ఫంక్షన్, దట్ ఈస్ హౌ యూ క్రియేట్ అ ఫంక్షన్. సో ఫంక్షన్ లో మీరు ఆర్గ్యుమెంట్స్ ఇచ్చేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2 నంబర్స్ ఉంటాయా, 4 నంబర్స్ ఉంటాయా, 6 నంబర్స్ ఉంటాయో తెలియదు మ్యామ్. నేను ఎన్ని నంబర్స్ ఇచ్చినా ఓకే, అది నాకు యాడ్ చేసి నాకు రిటర్న్ చేయాలి. ఓకే, పోనీ ఎన్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ నేను మెన్షన్ చేసుకోవాలి, ఎందుకంటే నాకు ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఇస్తారో నాకే తెలియదు అనుకుంటే యూ కెన్ ఆల్వేస్ యూజ్ స్టార్. ఓకే, సో హౌ టు డూ దట్, dev addy. ఓకే, సో స్టార్ యూజ్ చేసి ఏ అని చెప్పి వచ్చు. ఓకే, దాని తర్వాత ఫార్ ఐ ఇన్ ఏ. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే ప్రతిదానికి ఏదో ఒకటి అప్లై చేయాలి అనుకుంటే లెట్స్ పుట్ క్యూబ్స్ 1. ఓకే, ఫార్ ఐ ఇన్ ఏ. ఓకే, దట్స్ ఇట్. సో దీన్ని నేను రన్ చేస్తాను ఇప్పుడు. సో ఐ గాట్ సంథింగ్. ఇప్పుడు క్యూబ్స్ 1 కాల్ చేద్దాం. 45, 67, 88, 23, 13, 55. సో ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయినా ఎన్ని ఇన్పుట్స్ అయినా ఇవ్వచ్చు దీన్ని రన్ చేస్తే. ఓకే, సో ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ పెట్టలేదు. So I'll rerun this and I'll show you the answer. Okay, so
జస్ట్ రిటర్న్ I ఇంటూ 3 పెట్టాను కాబట్టి నాకు ఓన్లీ 55 ఇంటూ 55 ఇంటూ 55 ఆన్సర్ మాత్రం వస్తుంది. ఓకే మ్యామ్, దీన్ని ఎలా ట్యాకిల్ చేయాలి? రిటర్న్ అంటే ఏం చేస్తుందంటే బై ద ఎండ్ ఆఫ్ దట్ ఫంక్షన్ వాట్ ఈస్ ద రిజల్ట్ దట్ విల్ బి డిస్ప్లేడ్. కానీ ఇక్కడ నీకు ఎన్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి, ఓకే, ఎన్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 45 క్యూబ్ చేస్తుంది, దాన్ని రిటర్న్ చేస్తుంది. మళ్ళీ 67 క్యూబ్ చేస్తుంది, దాన్ని రిటర్న్ చేస్తుంది. కానీ రిటర్న్ కీవర్డ్ కి ప్రింట్ కీవర్డ్ కి ఏంటి డిఫరెన్స్ అంటే, ప్రింట్ అంటే మీరు ప్రస్తుతం అక్కడున్న వాల్యూని ప్రతి వాల్యూని ప్రింట్ చేస్తుంది. కానీ రిటర్న్ అలా కాదు. బై ద ఎండ్ ఆఫ్ ద ఫంక్షన్ ఏ వాల్యూ అయితే రిజల్ట్ గా ఉంటుందో దాన్ని మాత్రమే రిటర్న్ చేస్తుంది. సో అందుకని మీకు ఓన్లీ 55 వస్తుంది. సో నేను దీన్ని ఇప్పుడు ప్రింట్ స్టేట్మెంట్ కింద మారుస్తాను. ఓకే, సో లెట్స్ రీరన్ దిస్ and rerun this. So you got all the values, right? Yep. Yes, that's it. సో ఒక ఫంక్షన్ కి ఒక ఫంక్షనాలిటీకి నేను n నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఇస్తాను మ్యామ్. సో సమ్ టైమ్స్ నేను 2 వాల్యూస్ ఇస్తాను, సమ్ టైమ్స్ నేను 10 వాల్యూస్ ఇస్తాను, సమ్ టైమ్స్ నేను 5 వాల్యూస్ ఇస్తాను అంటే ఇలా నేను ర్యాండమ్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఇచ్చినప్పుడు అది తీసుకోగలదా అంటే యూ కెన్ యూజ్ స్టార్. ఓకే, సో ఆస్ట్రిక్ అండ్ యూ కెన్ మెన్షన్ అ వేరియబుల్. దాని తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు ఇది ఏ అన్నది ఒక కలెక్షన్ కింద తీసుకుంటుంది అనమాట. ఏని ఒక కలెక్షన్ కింద తీసుకుని దాంట్లో మీరు ఇచ్చిన వాల్యూస్ అన్ని సేవ్ చేస్తుంది. చేసిన తర్వాత మనం ఒక కలెక్షన్ లో ఉన్న ప్రతి వాల్యూకి ఎలా ఫంక్షనాలిటీ అప్లై చేస్తాం? మీకు గుర్తుంది కదా, ఇప్పుడు లిస్ట్ లో ఒక 10 మెంబర్స్ ఉన్నాయి. ఓకే, వాటిలన్నిటికీ స్క్వేర్స్ కనిపెట్టాలంటే మనం ఏం చేస్తాం? ఫర్ I ఇన్ ద లిస్ట్ నేమ్. ఓకే, సో టేక్ I స్టార్ స్టార్ T సో అని పెట్టాం కదా, సో ఫంక్షనాలిటీ. సో అలాగే నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ నాకు n నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఇస్తున్నాను, దాన్ని కూడా ఇటరేట్ చేసి ప్రతి I కి కూడా నేను క్యూబ్ అప్లై చేస్తున్నాను. మీరు రిటర్న్ యూస్ చేస్తే ఓన్లీ 1 వాల్యూ మాత్రం అవుట్పుట్ వస్తుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దట్ యూ కెన్ యూస్ ద ప్రింట్ స్టేట్మెంట్. ఓకే, సో దట్స్ ఇట్. సో cubes 1 star A. So this is n number of arguments. Okay, finished. Okay, so function లో 2 important things, డెఫినేషన్ కీవర్డ్ ఉండాలి, ఫంక్షన్ నేమ్ ఉండాలి. లోపల మీరు ఎన్ని వాల్యూస్ ఈ ఫంక్షన్ లోపల వాడతారో అన్ని మెన్షన్ చేయాలి. యూజర్ దగ్గర నుంచి ఎన్ని తీసుకుంటారు. సో నేను ఇక్కడ 1 వాల్యూ పాస్ చేసి నేను మీకు క్యూబ్ చూపించాను. ఓకే, సో A, B అడిషన్ కూడా చూపించాను. సో we got 90, 45. I got 2 arguments here. I'm passing 2 values when I'm calling the function. So I got written A plus B as 135. Okay. సో ఇప్పుడు నేను n నెంబర్ ఆఫ్ వాల్యూస్ కి సేమ్ ఫంక్షనాలిటీ అప్లై చేయాలంటే ఆ వాల్యూస్ అన్ని కూడా మీరు పాస్ చేయొచ్చు. యూజువల్లీ దీని స్టార్ తీసేసి రన్ చేశాను అనుకోండి, మీరు ఈ ఫంక్షన్ ని కాల్ చేసినప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది. ఓకే, నేను ఒక ఆర్గ్యుమెంట్ యూజ్ చేసే ఈ ఫంక్షన్ ని క్రియేట్ చేశారు, కానీ మీరు 6 పాస్ చేశారు అంటుంది. ఓకే, సో అలా కాకుండా మీరు 6 7 మీకు ర్యాండమ్ గా ఎన్ని నెంబర్స్ కావాలంటే అన్ని నెంబర్స్ మీకు పాస్ చేయాలంటే ప్లీజ్ యూజ్ స్టార్. నేను ఇక్కడ వాల్యూ చేంజ్ చేసి చూపిస్తాను. సో నాట్ ఓన్లీ ఫర్ 6 వాల్యూస్, సి ఈజ్ వర్కింగ్ ఫర్ 7 వాల్యూస్ యాజ్ వెల్. ఓకే, సో దిస్ ఇస్ ద power of using asterisk in the arguments. Okay, so that's it. So basic function creation ఒక infinite number of arguments pass చేయటం, సో అంతా చూసారు. So let us move on and let us learn about scientific computing today. ఎందుకంటే బేసిక్స్ చాలా రన్ అయినాయి. సో ఎనీవే మనం ప్రతిసారి ఒక బేసిక్స్ ప్రతిసారి ఒక కొత్త కాన్సెప్ట్ చూసేటప్పుడు నేను మీకు బేసిక్స్ రివైజ్ చేస్తున్నాను కాబట్టి ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. సో లెట్స్ స్టార్ట్ NumPy. సో NumPy అంటే దాని డెఫినేషన్ ఏంటంటే న్యూమరికల్ పైథాన్. సో న్యూమరికల్ పైథాన్ ఇస్ డెడికేటెడ్ ఫర్ డూయింగ్ న్యూమరికల్ ఆపరేషన్స్. అంటే మ్యామ్ అడిషన్ సబ్ట్రాక్షన్ అంటే కాదు. సో కాంప్లికేటెడ్ థింగ్స్ లైక్ స్టాటిస్టిక్స్ యూ కెన్ do trigonometry, you can do geometry. Okay, geometry in the sense measurements. Okay, you can generate random numbers. Okay, you can create arrays. Okay, so the main advantage of using a numerical Python is using arrays. Okay,
సో ఎందుకు మ్యామ్ అరేస్కి వెళ్ళాలి, నాకు లిస్ట్ ఉంది, నాకు టపుల్ ఉంది, నాకు సెట్ ఉంది, నాకు డిక్షనరీ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా అంటే ద మెయిన్ రీజన్ ఇస్ దాట్ ఇప్పుడు మీరు ఒక లిస్ట్ కానీ ఒక సెట్ కానీ మీరు యూజ్ చేశారంటే మీ ఒక పైథాన్ ఇంటర్ప్రిటర్కి ఆ లిస్ట్ ఈజ్ ఓపెన్ టు మెమరీ, అంటే మెమరీలో ఎక్కడైనా వెళ్ళి సేవ్ అవ్వచ్చు అది. ఓకే, కానీ ఒక నంపై అర్రేలో మీరు వాల్యూస్ పెట్టుకున్నారంటే నంపై కంటూ డెడికేటెడ్ మెమరీ ఉంటుంది. సో మీ ఇంటర్ప్రిటర్ అన్నది వాల్యూస్ని ఫెచ్ చేయడానికి టైం వేస్ట్ చేయదు. దానికి ఎక్కడుందో తెలుసు, అడ్రస్ తెలుసు. సో డైరెక్ట్గా వెళ్ళి ఫెచ్ చేసేటప్పుడు సి మనం వర్క్ చేసేదంతా జస్ట్ ఒక 5 వాల్యూస్ 6 వాల్యూస్ అలా వర్క్ చేస్తున్నాం. బట్ ఇన్ రియాలిటీ there will be like let's say 46 into 46 matrix is there. Okay, or 50 into 50 matrix, 100 into 100 matrix ఉందనుకుందాం. సో ఇప్పుడు ఒక లిస్ట్ లో మన 100 వాల్యూస్ పెట్టి దాన్ని ఏమన్నా ఫంక్షనాలిటీ అప్లై చేసేటప్పుడు మన ఇంటర్ప్రిటర్ అన్నది పైథాన్ ఇంటర్ప్రిటర్ అన్నది ఒక్కొక్క వాల్యూని ఫెచ్ చేసి ఒక్కొక్క వాల్యూ ఎక్కడ స్టోర్ అయిందో ఫస్ట్ అక్కడికి వెళ్ళి దాన్ని ఫెచ్ చేసి దాని మీద ఫంక్షనాలిటీని అప్లై చేసి మనకి అవుట్పుట్ ఇస్తుంది. ఓకే, ఈ వాల్యూస్ స్టోర్ అవటం, ఒక లిస్ట్ అనేది స్టోర్ అవటం అన్నది మెమరీలో ర్యాండమ్గా ఎక్కడైనా స్టోర్ అవ్వచ్చు. సో మీ ఇంటర్ప్రిటర్ ఫస్ట్ వెళ్ళి దాన్ని ఎతికి ఓకే ఎక్కడుందో కనిపెట్టి దాన్ని ఒక్కొక్కటిగా ఫెచ్ చేసి రన్ చేస్తుంది అనమాట. కానీ నంపై అరే మీరు క్రియేట్ చేస్తే ద వాల్యూ ఇస్ లైక్ యువర్ పైథాన్ ఇంటర్ప్రిటర్ నోస్ ఎగ్జాక్ట్లీ వేర్ ఇట్ ఇస్ స్టోర్డ్. దాని అడ్రస్ ఏంటో దానికి తెలుసు ఎక్కడ ఉంటుందో, నంపైకి డెడికేటెడ్ మెమరీ ఉంటుంది కాబట్టి. ఓకే, సో ఈ వాల్యూస్ అన్ని ఈ స్పేసెస్లోని మీరు అరేస్ పెట్టుకోవచ్చు అన్నట్టు ఉంటుంది కాబట్టి సో ఇట్ ఈస్ ఈజీ టు యాక్సెస్, దట్ విల్ సేవ్ కంప్యూటేషనల్ టైం ఎట్సెట్రా. ఓకే, సో నంబర్కి సంబంధించినంత వరకు దాని ఇంపార్టెంట్ ఫీచరే అరేస్ అనమాట. సో ఈ అరేస్ అన్నవి మనం ఒక మ్యాట్రిక్స్ కానీ యూస్ చేసుకోవచ్చు, ఒక వెక్టార్ కానీ యూస్ చేసుకోవచ్చు. All the matrix functions are applicable, all the vector functions are applicable. So there is a cross product, there is dot product. Okay, so there is trigonometry, there is stacking, there is splitting, so everything is possible. Okay, సో నంపై ఈరోజు కంటిన్యూ చేసేద్దాం. ఇది ఫినిష్ అయ్యే టైంకి లెటస్ లర్న్ డిక్షనరీ ఆల్సో, వన్ మోర్ కలెక్షన్ ఆల్సో. సో మీకు లిస్ట్ టపుల్ సెట్ ఫినిష్ అయిపోయింది. ఈరోజు ఫంక్షన్స్ నంపై ఫంక్షన్స్ నేర్పిస్తాను. సో నెక్స్ట్ క్లాస్ నేను డిక్షనరీతో స్టార్ట్ చేస్తాను. ఓకే, సో ఎస్ న్యూమరికల్ పైథాన్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నంపై అన్నది మీ పైథాన్లో ఉన్న ఒక ఎక్స్టర్నల్ లైబ్రరీ. ఓకే, విచ్ ఇస్ కంపాటబుల్ విత్ పైథాన్. ఓకే, ఇప్పుడు మీరు ఒక నంపైలో ఉన్న ప్రతి ఫంక్షన్ అలా నంపై లైబ్రరీలో ఉన్న ప్రతి ఫంక్షన్ యాక్సెస్ చేయాలి, యూజ్ చేయాలంటే ఫస్ట్ నంపై అన్న మాడ్యూల్ని ఓకే ఆ లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఒక బేసిక్గా ఒక మాడ్యూల్ని ఎలా ఇంపోర్ట్ చేస్తారు? సో ద కీవర్డ్ ఇస్ ఇంపోర్ట్ numpy as np. ఓకే, సో దీన్ని రన్ చేస్తే మీకు ఇప్పుడు నంపై లైబ్రరీ అంతా వచ్చేస్తుంది. ఈ నంపై లైబ్రరీలో ఉన్న ఫంక్షన్స్ మీరు యూజ్ చేయాలంటే మీరు ఎన్పి డాట్ అని చెప్పి యాక్సెస్ చేయాలి. ఓకే, సో importing or including, you can call including numpy library in your program. ఓకే, డన్. సో ఇది వన్స్ ఇంపోర్ట్ అయిన తర్వాత మీరు నంపై లైబ్రరీలో ఉన్న ఏ ఫంక్షన్ని యాక్సెస్ చేసుకోవాలన్నా నంపై డాట్ అని చెప్పి టైప్ చేయక్కర్లేదు, దానికి నిక్ నేమ్ ఇచ్చారు ఎన్పి, సో ఎన్పి డాట్ అని యూజ్ చేయాలి. ఓకే, సో లెట్ us క్రియేట్ an array. సో సింగిల్ డైమెన్షనల్ అరే నుంచి చూద్దాం. సో 1D array. సో array is a collection of similar items. ఇలాంటి కామన్ డెఫినేషన్స్ మీరు వినుంటారు. ఓకే, సో array 1 is equal to np dot array. సో అరే అన్నది ఒక ఫంక్షన్ గైస్. సో మీరు పెరాంథసిస్ ఫస్ట్ ఓపెన్ చేయాలి, దాంట్లో వాల్యూస్ పెట్టాలంటే స్క్వేర్ బ్రాకెట్స్ ఉండాలి. ఓకే, సో 4, 7, 8, 9.
ఓకే, సో దీన్ని రన్ చేయండి. సో మీకు ఒక అరే క్రియేట్ అయిపోతుంది. ఓకే, దీన్ని ఇప్పుడు యూ క్యాన్ చెక్ ద టైప్. సో ప్రింట్ type of ARR1. Okay. Also print ARR1 dot n dimension. Also print. So I'm just going to show you all the properties of it. Shape. ఓకే, సో ఈ ఫంక్షన్స్ అని చూసుకోండి. సో ఫస్ట్ గా నాకు numpy డాట్ ఎన్డి అరే అంటే ఇది ఒక numpy అరే. ఓకే, సో అని చెప్పి నాకు ఈ టైప్ చూపిస్తుంది. సో ARR1 ఒక టైప్ ఏంటంటే numpy అరే. ఓకే, వీ హ్యావ్ ఎన్ డైమెన్షన్ అంటే ఇప్పుడు దీనికి రోస్ కాలమ్స్ గ్రూప్స్ అలాంటి 3 యాక్సెస్ లేదు కదా, ఒకే యాక్సెస్ ఉంది. ఓకే, సో అందుకని 1 మాత్రం చూపిస్తుంది. ఓకే, సింగిల్ యాక్సెస్, దట్ ఈస్ ఎక్స్ యాక్సెస్. సో అందుకని 1 మాత్రం చూపిస్తుంది డైమెన్షన్ లో. షేప్ చూసారంటే మనకి 4 ఎలిమెంట్స్ ఉన్నాయి అంతే. సో 4 rows 4 columns మనం ఏం చెప్పలేం. సో వి గాట్ 4 ఎలిమెంట్స్ హియర్. సో ఇదేమో డైమెన్షన్, ఇదేమో షేప్ చెక్ చేయడానికి. సో షేప్ డైమెన్షన్ చెక్ చేయడానికి ఈ ఫంక్షన్స్ యూజ్ చేసాం. ఓకే, సో ఎస్, లెట్ us కంటిన్యూ. ఇప్పుడు నేను దీంతో పాటు మీకు ఇంకొక అరే క్రియేట్ చేస్తున్నాను. సో np డాట్ అరే 8,3,7,1. ఓకే, సో దీన్ని కూడా రన్ చేసేద్దాం. See, that is the issue. You gotta have patience. That's it. Okay, so done. సో ఇప్పుడు నేను 2 అరేస్ క్రియేట్ చేశాను మ్యామ్. ఎందుకు అంటే, సో నేను మీకు ఒక డెమో చూపిస్తాను. సో లిస్ట్ 1 ఒక లిస్ట్ క్రియేట్ చేద్దాం. ఓకే, 7, 8, 9, 0. ఓకే, సో పోనీ అదే ఎలిమెంట్స్ తీసుకుందాం, పైన ఉన్న ఎలిమెంట్స్ 4, 7, 8 and 9. కింద ఇంకొక లిస్ట్ తీసుకుందాం. సో దట్ ఇస్ 8, 3, 7 and 1. ఇప్పుడు ఈ 2 లిస్ట్ ని నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇస్ ప్రింట్ list1, list2. ఓకే, సో నేను జస్ట్ దీన్ని రన్ చేస్తే నాకు 2 ఎలిమెంట్స్ యాక్చువల్లీ యాడ్ అవ్వలేదు. నేనే ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే 4 + 8 12, 7 + 3 10, మళ్ళీ 8 + 7 15, 9 + 1 10 అలా ఎక్స్పెక్ట్ చేస్తాను. కానీ నేను ఇక్కడ ప్లస్ వాడినప్పుడు అది ఏం చేసేసిందంటే నాకు దీనిలో ఉన్న ఎలిమెంట్స్ దానిలో ఎలిమెంట్స్ కలిపి నాకు డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో కానీ నేను ఇదే 1 + ARR2 సేమ్ కోడే ఒక 2 అరేస్ ని ప్లస్ యూజ్ చేస్తే నాకు అవి యాడ్ అయ్యి వచ్చాయి. సో ఇదే ఒక లిస్ట్ కి అరేకి ఉన్న డిఫరెన్స్ గైస్. సో అరే అంటే దాంట్లో ఉన్న నంబర్స్ కి ఉన్న పొజిషన్స్ ని దాన్ని బేస్ చేసుకుని మనకి అవుట్పుట్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ARR1 లో ఉన్న 0, ARR2 లో 0లో ఉన్న ఎలిమెంట్ అవి 2 యాడ్ అయ్యాయి. ఓకే, అలాగే ARR1 లో ఉన్న సెకండ్ ఎలిమెంట్, ARR2 లో ఉన్న సెకండ్ ఎలిమెంట్ యాడ్ అయినాయి. సో మనకి ఇలాంటి ఒక అవుట్పుట్ వస్తుంది. సో ఇదే ఒక లిస్ట్ కి ఒక అరేకి ఉన్న డిఫరెన్స్. ఓకే, సో ఆటోమేటిక్ గా ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్ అలా క్లబ్ అయ్యి వాళ్ళ యాక్సెస్ తీసుకుని ఎలిమెంట్ వైజ్ యాక్సెస్ చేస్తుంది అనమాట. సో ఇదే ఒక లిస్ట్ కి అరేకి ఉన్న మేజర్ డిఫరెన్స్. ఓకే, సో 1 డైమెన్షనల్ అరే చూసేసాం. ఇప్పుడు వాట్ ఆర్ ద వేస్ ఆఫ్ క్రియేటింగ్ different arrays and చూద్దాం. Okay, so I'm just going to create array 3 is equal to np dot ones create చేద్దాం. So I'm just giving 2, 3 and let us print
ARR3. ఓకే, సో ఇది రన్ చేస్తే getting a type error. ఓకే, సో 2 rows 3 columns అన్ని వన్స్ అన్నమాట. సో 2 rows and 3 columns. సో రో అండ్ కాలమ్ ఉంటే దాన్ని ఏమని పిలుస్తారు గైస్? 2D అరేనా 1D అరేనా? సో ఇట్ ఈస్ కాల్డ్ a two-dimensional array. So one dimension is row, other dimension is column. Okay, so x-axis, y-axis. సో ఇక్కడ మీరు మెన్షన్ చేసేటప్పుడు రో కమా కాలమ్ మెన్షన్ చేస్తే అన్ని రోస్ అన్ని కాలమ్స్ క్రియేట్ అవుతాయి, కానీ అన్ని వాల్యూస్ కూడా వన్స్ గా ఉంటాయి అన్నమాట. ఓకే, సో అనదర్ వే ఆఫ్ క్రియేటింగ్ దిస్ is you can always use zeros as well. 2, 3. Okay, so let us print ARR4. I'll change the name. Okay, okay, so you've got all zeros here. Adi kuda 2, 3. Okay, so there is one more thing which is called identity matrix, that also you can create. Identity matrix ante diagonals anni ones untayi kada, so avi aa matrix. ఓకే, సో నేను ఇక్కడ 4 పెట్టాను కాబట్టి 4 x 4 క్రియేట్ అయింది. వాటి డయాగ్నల్స్ మాత్రం వన్స్ వచ్చాయి అనమాట. ఓకే, సో వన్స్ యూస్ చేసి రో కమా కాలమ్ మెన్షన్ చేస్తే మీకు అన్ని రోస్ అన్ని కాలమ్స్ క్రియేట్ అయ్యి అన్ని వన్స్ ఉంటాయి. ఓకే, జీరోస్ యూస్ చేస్తే జీరోస్ కూడా యూస్ చేయొచ్చు. మీరు 2, 3 పెట్టుకుంటే 2 rows 3 columns క్రియేట్ అవుతాయి విత్ ఆల్ ఎవ్రీథింగ్ ఇన్ దాట్ ఇస్ జీరో. ఓకే, and third one is I. You can use identity matrix in which all the diagonal elements are 1. Okay, so these are the 3 other functions in NumPy that you should know. Okay, so I taught you how to create a one-dimensional array. So I also taught you how to create a two-dimensional array using ones and zeros. I'm normal ga ela oka two-dimensional array create cheyali ఈ వన్స్ జీరోస్ కాకుండా అంటే దట్ ఈస్ ఆల్సో పాసిబుల్. ఎన్పి డాట్ అరే తీసుకోండి. ఓకే, ఫస్ట్ ఒక పారాంథసిస్ యూజ్ చేయండి. దాంట్లో ఒక 2 స్క్వేర్ బ్రాకెట్స్ పెడుతున్నాను. ఈ 2 స్క్వేర్ బ్రాకెట్స్ ఏంటంటే ఇదేమో ఫస్ట్ రో. ఓకే, కర్సర్ బ్లింక్ అవుతుంది కదా, అదేమో ఫస్ట్ రో అంత క్రియేట్ అవుతుంది. ఇదేమో సెకండ్ రో. ఓకే, దాని కింద మీకు థర్డ్ రో కావాలంటే ఇంకొక బ్రాకెట్ పెట్టుకోండి. ఓకే, ఇవన్నిటిని కూడా క్లోజ్ చేయడానికి ఒక మదర్ బ్రాకెట్ ఉండాలి. ఓకే, పేరెంట్ బ్రాకెట్. ఓకే, సో ఇప్పుడు వీటి మధ్యలో మీరు రోస్ లో ఎలిమెంట్స్ చాలా సెపరేట్ వాల్యూస్ లో పెట్టుకోవచ్చు. ఓకే, 5, 6, 7 పెడుతున్నాను ఇక్కడ. ఇక్కడేమో 8, 9, 0 పెడుతున్నాను. ఏమో 1, 2, 3 పెడుతున్నాను. ఓకే, సో దీన్ని ఇప్పుడు నేను రన్ చేస్తే నాకు ఎలా వస్తుందో చూడండి. ARR6. So did you get it? So this is my first row, this is my second row, this is my third row. Okay, and this is very important guys, the mother bracket. ఓకే, ప్రతి రో కూడా ఒక స్క్వేర్ బ్రాకెట్ తో డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఓకే, అండ్ ఆల్సో ఒక రోలో ఉన్న ఎలిమెంట్స్ ని కమాస్ యూస్ చేసి మీరు డిఫరెన్షియేట్ చేయాలి. మొత్తాన్ని కలిపి ఒక మదర్ బ్రాకెట్ ఒకటి క్లోజ్ చేయాలి. ఓకే, సో అంతే. ఇలా మీరు 2 డైమెన్షనల్ అరే కూడా క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే వన్స్ జీరోస్ ఐ వాడచ్చు, లేకపోతే ఇంకా ఏ రేంజ్, ఓకే, రీసైజ్ అలాంటి చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. ఓకే మ్యామ్, నాకు ఇదంతా అవ్వదు, నేను ఒక 1 డైమెన్షనల్ అరే క్రియేట్ చేసి దాన్ని రీసైజ్ చేసుకుంటానండి. ఎస్, దట్ ఈస్ ఆల్సో పాసిబుల్. ఓకే, కానీ రీసైజ్ రీషేప్ వీటిలన్నిటికి కూడా కొన్ని కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, సో అవన్నీ తెలుసుకోవాలి. ఓకే, సో టేక్ ఎ మినిట్ to absorb all these things.
కంటిన్యూ చేద్దామా? ఓకే, సో వన్స్ జీరోస్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్, సో డబుల్ బ్రాకెట్స్ యూజ్ చేయాలి, రోస్ కాలమ్స్. ఓకే, సో అలాగే ఒక లిస్ట్ కి ఒక అరేకి డిఫరెన్స్ కూడా మనం చూసాం. ఇది ఎందుకు మ్యూట్ వస్తుంది? ఓకే ఫైన్. సో వినపడుతుందా? ఓకే, సో డైమెన్షన్, షేప్, జీరోస్, వన్స్, ఐడెంటిటీ మ్యాట్రిక్స్, టైప్ ఇవన్నీ చూసేసాం కాబట్టి నౌ ఐ విల్ టీచ్ యూ హౌ టు క్రియేట్ రేంజ్ ఆఫ్ వాల్యూస్. ఓకే, సో 7 ఈజ్ ఈక్వల్ టు ఎన్పిలో, అదే నంపైలో ఎన్పి ఏ రేంజ్ అనే ఒక ఫంక్షన్ ఉందన్నమాట. ఓకే, సో ఏ రేంజ్ ఫంక్షన్ బేసిక్గా ఏంటంటే రేంజ్ ఆఫ్ వాల్యూస్ ని మీకు జనరేట్ చేస్తుంది. ఓకే, సో 2 నుంచి స్టార్ట్ చేసి 9. ఓకే, జస్ట్ చేసి చూద్దాం. సో ఐమ్ జస్ట్ పుట్టింగ్ ప్రింట్ ARR 7. ఓకే, సో నాకు 2, 3, 4, 5, 6, 7, 8 దాకా ప్రింట్ అయింది. మీకు ఆబ్వియస్ గా తెలుసు, లాస్ట్ లో మీరు ఏదైతే మెన్షన్ చేస్తే డేటా స్లైసింగ్ లో కూడా నేను మీకు చెప్పాను, లాస్ట్ లో 9th ఇండెక్స్ మెన్షన్ చేస్తే మీకు 8th ఇండెక్స్ దాకే వస్తుందని చెప్పి. సో దీంట్లో కూడా మీరు మెన్షన్ చేసే లాస్ట్ నెంబర్ ఇంక్లూడ్ అవ్వదు. సో లాస్ట్ నెంబర్ కి ముందు నెంబర్ దాకా మీరు చూడొచ్చు. సో దిస్ ఇస్ ఎన్పి ఏ రేంజ్ ఫంక్షన్. ఓకే, సో స్టార్ట్ అండ్ స్టాప్. దీంట్లో మీరు ఇంకోటి కూడా చేయొచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎన్పి డాట్ ఏ రేంజ్. ఓకే, సో నేనేమో 1 నుంచి స్టార్ట్ చేయమంటున్నాను. ఓకే, సారీ 5 నుంచి స్టార్ట్ చేయమంటున్నాను. 51 దగ్గర ఎండ్ చేయమంటున్నాను. 5 పెడుతున్నాను ఇక్కడ. సో ఇది ఎలా అవుట్పుట్ వస్తుందో చూద్దాం. సో ARR 8. ఓకే, సో నాకు అన్ని 5 స్కిప్స్ గా వచ్చాయి. ఓకే, 5 తో స్టార్ట్ చేయమన్నాను కాబట్టి 5 తో స్టార్ట్ అయింది. ఓకే, 51 తో ఎండ్ చేయమన్నాను కాబట్టి 50 తో ఎండ్ అయింది. కానీ మధ్యలో ఉన్న నంబర్స్ చూసారంటే 5 గా యాడ్ అయింది. అంటే ఎవ్రీ ఫిఫ్త్ నెంబర్ తీసుకుంటుంది అనమాట. సో 5 నుంచి ఫిఫ్త్ నెంబర్ ఏంటి? 10. 10 నుంచి ఫిఫ్త్ నెంబర్ 15. 15 నుంచి ఫిఫ్త్ నెంబర్ 20. అలా అలా స్కిప్ చేస్తూ 45 నుంచి ఫిఫ్త్ నెంబర్ 50 కాబట్టి అక్కడ దాకా తీసుకుంటాం. ఓకే, సో మీరు 5 skips గా చేయాలంటే యూ కెన్ యూస్ 5. సో బేసికలీ ద సింటాక్స్ ఇస్ స్టార్ట్, comma, stop, or if you want a step, you can use a step. Step can be like how many numbers I gotta skip. Okay, so this is a range function. మ్యామ్ ఏ రేంజ్ ఫంక్షన్ లో ఉన్న వాల్యూస్ ని నేను ఒక 2 rows గా 3 columns గా చేంజ్ చేయొచ్చా అంటే దట్ ఈస్ ఆల్సో పాసిబుల్. దట్ ఈస్ పాసిబుల్ యూజింగ్ resize and reshape functions. So వన్స్ మీకు 1 dimensional అరే ఉన్నా సరే, ఒక రేంజ్ ఆఫ్ వాల్యూస్ ఉన్నా సరే, వాటిని మీకు డిసైడ్ షేప్ లో మ్యామ్ 2 rows 3 columns, 4 rows 5 columns అలా మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో అది రీషేప్ అండ్ రీసైజ్ ఫంక్షన్స్ తో పాసిబుల్ అనమాట. సో ఇప్పుడు మీరు ఏ రేంజ్ నేర్చుకున్నారు కాబట్టి సో ఐ విల్ టీచ్ యూ రీసైజింగ్ అండ్ రీషేపింగ్. సో నౌ ఎన్పి డాట్ let me create a single dimensional array. So I'm creating 9, 3, 5, 6, 7, 8, 12, 34, 55, okay, 22, 41. Okay, so మీరు ఎప్పుడు కూడా రీషేప్ చేసేటప్పుడు ప్లీజ్ కౌంట్ హౌ మెనీ నంబర్స్ ఆర్ దేర్. ఓకే, ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ఉన్నాయి. సో లెట్స్ మేక్ ఇట్ 12. ఓకే, ఇప్పుడు 12 ఎలిమెంట్స్ ని ఎలా మీరు రాయొచ్చు? ఓకే, 6 into 2 గా రాయొచ్చు. అంటే 6 rows క్రియేట్ చేసి ప్రతి లోను 2 ఎలిమెంట్స్ పెట్టుకోవచ్చు. లేకపోతే 2 rows క్రియేట్ చేసి ప్రతి లోను 6 ఎలిమెంట్స్ పెట్టొచ్చు. That is one way of doing it. Or else you can do it as 4 cross 3, 4 rows 3 columns, or 3 cross 4, 3 rows 4 columns. Okay, and you can also make it as only one single row with 12 columns, or one single column with 12 rows. Okay, so 12 into 1, 1 into 12, 4 into 3, 3 into 4, and one more thing is 6 into 2, 2 into 6, everything is possible. Okay, so ఇలా మీరు rows and columns పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఈ అరే క్రియేట్ చేద్దాం, దాని తర్వాత నేను మీకు రీషేప్ నేర్పిస్తాను. సో నౌ ఐఎమ్ జస్ట్ యూజింగ్ రీషేప్ దిస్ అరే. ఓకే, సో ఇంటూ వాట్ ఐఎమ్ జస్ట్ యూజింగ్ 4, 3. Okay, so I'll run this. So I got the answer.
Now let us again print ARR9 and see it doesn't change. మ్యామ్ మీరు ఇక్కడ రీషేప్ చేశారు కదా, అయినా సరే ఎందుకు చేంజ్ అవ్వలేదంటే మీరు రీషేప్ యూస్ చేశారు, కానీ ఆ రీషేప్ చేసిన దాన్ని ఎక్కడ సేవ్ చేయలేదు. ఓకే, మరి రీషేప్ యొక్క ప్రయోజనం ఏంటంటే రీషేప్ చేసి మనకు డిస్ప్లే చేస్తుంది అంతే తప్పించి ఆ చేంజెస్ని సేవ్ చేయదు. ఓకే మ్యామ్, ఇప్పుడు నేను ఈ చేంజెస్ని సేవ్ చేయాలనుకుంటున్నా, నేను ఏం చేయాలి అంటే సో యూ కెన్ ఆల్వేస్ యూస్ రీసైజ్. ఓకే, 4, 3. I will run this. Then let us print ARR9. Okay. So if you see that the changes are reflected. Okay. మీరు జస్ట్ ఒక వ్యూ క్రియేట్ చేయాలి అంటే ఓకే చేంజెస్ షేప్ చేంజెస్ ఆర్ నాట్ సేవ్డ్ అంటే మీరు ఒక కొత్త వేరియబుల్ తీసుకుని ఈ చేంజెస్ సేవ్ చేసేదాకా అవి సేవ్ అవ్వవు. కానీ రీసైజ్ అలా కాదు, ఒరిజినల్ అరేని మోడిఫై చేసేస్తుంది. ఓకే, సో shape changes are saved automatically. ఓకే మ్యామ్, జస్ట్ నేను అది రీషేప్ చేసి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో చూడటానికి రీషేప్ చేశానంటే మీరు రీషేప్ వాడుకోవచ్చు. లేదు మ్యామ్, నాకు అరే మొత్తంగా 4, 3గా మారిపోవాలి, చేంజెస్ కూడా రిఫ్లెక్ట్ అవ్వాలి, అలాగే సేవ్ అయిపోవాలి అరే 9లో అంటే మీరు రీసైజ్ యూస్ చేయొచ్చు. సో రీషేప్ నేను ఇక్కడ యూస్ చేసినప్పుడు 4, 3 చూపించింది, కానీ మళ్ళీ నేను ఆ అరేని కాల్ చేసినప్పుడు మళ్ళీ నాకు ఓల్డర్ ఫామ్లోనే వచ్చేస్తుంది. అంతే అంటే ఇది ఒరిజినల్ అరేని టచ్ చేయదు రీషేప్ అన్నది. మీరు సేవ్ చేసుకోవాలంటే ARR9 ARR9.reshape అని ఇవ్వచ్చు. సో చేంజ్ చేసి మళ్ళీ అదే అరే నేమ్తో సేవ్ చేయొచ్చు. లేకపోతే ఇంకొక వే ఏంటంటే యూ కెన్ ఆల్వేస్ యూజ్ రీసైజ్. సో రీసైజ్కి రీషేప్కి ఉన్న డిఫరెన్స్ ఇదే, రెండు నేర్చుకోండి. ఓకే, సో డిఫరెన్సెస్ ఏంటో నేను కామెంట్స్లో పెట్టాను. మనం స్పెషల్గా నోట్స్ యూజ్ చేయము, మన కంటెంటే నోట్స్గా యూజ్ చేస్తాం కాబట్టి సో ఐఎమ్ కీపింగ్ ఎవ్రీథింగ్ ఇన్ కామెంట్స్. ఓకే, సో ఎస్, సో ఒకసారి చూడండి రీషేప్కి రీసైజ్కి డిఫరెన్స్. సో లెట్స్ కంటిన్యూ. సో రీషేప్కి రీసైజ్కి డిఫరెన్స్ అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే, సో మనం మ్యాట్రిక్సెస్ క్రియేట్ చేస్తున్నాం గైస్, అరేస్ క్రియేట్ చేస్తున్నాం. సో దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ క్రియేటింగ్ అరేస్. సో మీరు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ వెక్టర్ మీద చేసే అన్ని క్యాలిక్యులేషన్స్ కూడా మీరు ఇక్కడ అప్లై చేయొచ్చు, దట్ ఈస్ పాసిబుల్. ఓకే, సో కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఏ రేంజ్ ఫంక్షన్ యూస్ చేసుకుని ఎలా రీషేప్ చేయొచ్చు అంటే so for example I'm just creating an array, creating a range of values. ఓకే, సో నేను 1లో స్టార్ట్ చేసి ఓకే 9 దాకా అంటే 9 వాల్యూస్. ఓకే, సో 1 2 3 4 5 6 7 8 9 అంటే నాకు ఓన్లీ 8 వాల్యూసే జనరేట్ అవుతాయి. ఓకే, సో 8 వాల్యూస్ని ఎలా రీషేప్ చేయొచ్చు. సో ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు యూజ్ రీషేప్ హియర్. ఓకే, యాజ్ 4, 2. ఓకే, సో నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే 1 to 8 వాల్యూస్ జనరేట్ చేసి వాటిని 4, 2గా రీషేప్ చేసి ARR10 అని చెప్పి సేవ్ చేసేస్తున్నాను. ఓకే, సో లెట్స్ రన్ దిస్. లెట్ us view ARR10 array 10. సో దేర్ యూ గో, యూ గాట్ ఇట్ ఇన్ 4, 2. మ్యామ్ ఎందుకు మీరు రీషేప్ యూస్ చేస్తే చేంజెస్ రిఫ్లెక్ట్ అవ్వ అన్నారు కదా అంటే
ఈ ఫంక్షన్ మొత్తాన్ని కూడా మీరు ఈక్వల్ టు ఇచ్చి ARR10 సేవ్ చేస్తున్నారు. ఓకే. సో, అందుకని ఓ రేంజ్ ఆఫ్ వాల్యూస్ క్రియేట్ చేసి దాన్ని రీషేప్ చేసి ARR10లో సేవ్ చేస్తున్నారు. దాన్ని యూజ్ చేసి క్రియేట్ చేస్తున్నారు కాబట్టి మనకి చేంజెస్ రిఫ్లెక్ట్ అవుతాయి. ఓకే. సో, నెక్స్ట్ టైమ్ మ్యామ్ 2D అరే క్రియేట్ చేయడానికి ఈ ఫార్మాట్ కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది అనుకుంటే మొత్తాన్ని 1D అరేలో పెట్టుకొని రీసైజ్ చేసుకోండి. లేకపోతే రీషేప్ చేసుకోండి. ఓకే. సో, దట్స్ ఇట్. మీకు రీషేప్, రీసైజింగ్ అయిపోయింది. సో, let us talk about finding minimum, maximum, joining the arrays, splitting the arrays and all. Okay. సో, దానికి ముందు ఒక 3 డైమెన్షనల్ అరే ఎలా క్రియేట్ చేయాలో నేర్పిస్తాను. సో, లెట్స్ లెర్న్ హౌ టు క్రియేట్ a 3 dimensional array. So, just creating an array AR1. So, np.array. ఓకే. సో, 3 డైమెన్షనల్ అరే అంటే 3 డైమెన్షన్స్ ఉంటాయి. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. ఓకే. మీకది కామన్‌గా తెలుసు. సో, ఎక్స్ యాక్సిస్‌ని రోస్ అంటున్నాం. వై యాక్సిస్‌ని కాలమ్స్ అంటున్నాం. జెడ్ యాక్సిస్‌ని యూ కెన్ కాల్ ఇట్ ఎ గ్రూప్. ఓకే. సో, హౌ టు డూ థాట్? వెరీ ఈజీ. ఫస్ట్ మీరు కాలమ్స్ ఎలా క్రియేట్ చేస్తారు? మీకొచ్చు కదా! సో, ఇది ప్రతీది కూడా ఒక్కొక్క కాలమ్. సో, నాకు 3 కాలమ్స్ ఉన్నాయి. 3 కాలమ్స్ ఉన్నవి అన్నీ ఒక గ్రూప్ అన్నమాట. ఓకే. సో, ఇలా ఒక గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను. దాని తర్వాత మళ్ళీ ఇంకొక గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో 3 కాలమ్స్ క్రియేట్ చేయొచ్చు. ఓకే. సో, ఇప్పుడు నాకు ఇదంతా ఒక గ్రూప్. ఓకే. దాని తర్వాత ఇదంతా ఒక గ్రూప్. ఇప్పుడు మొత్తాన్ని కలిపి ఒక పేరెంట్ బ్రాకెట్ ఇవ్వాలి. ఓకే. సో, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక 2 డైమెన్షనల్ అరే ఉంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక 2D అరే ఉంది. ఈ 2D అరేని కూడా కమాతో సెపరేట్ చేసి ఒక పేరెంట్ బ్రాకెట్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు ఈ బ్రాకెట్‌లో మీరు ఏ వాల్యూస్ అయినా ఇవ్వచ్చు. ఐ యామ్ గివింగ్ 3, 4, 5. సో, హియర్ ఐ యామ్ గివింగ్ 1, 2, 3. Here I am giving 6, 7, 8. Here I am giving 1, 3, 0. So I'm just putting whatever comes to my mind. Okay. Then 3, 0, 7. ఓకే. సో, ఇప్పుడు ఇదంతా ఒక గ్రూపు. ఇక్కడ దాకా. ఈ గ్రూప్‌లో 3 రోస్ ఉంటాయి. 3 కాలమ్స్ ఉంటాయి. ఓకే. ఇది ఇంకొక గ్రూప్. దీంట్లో 3 రోస్, 3 కాలమ్స్ ఉంటాయన్నమాట. ఓకే. సో, ఇప్పుడు దీన్ని ఒకసారి వ్యూ చేసి చూద్దాం. సో, లెట్ us view it. We got it, right? సో, నాకు 2 గ్రూప్స్ ఆఫ్ అరేస్ క్రియేట్ అయినాయి. ఓకే. ప్రతి గ్రూప్‌లోనూ ఒక 2D అరే ఉంటుందన్నమాట. అంటే రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. ఓకే. సో, ఇదొక 3 డైమెన్షనల్ అరే. సో, you will get one more dimension which is z axis here. Okay. So, that's all. This is your 3D array and this is how you create a 3 dimensional array. ఇప్పుడు let us learn about, yeah, you can have a look. I'll wait up. Done? Are we good so far? ఓకే. సో, ఫంక్షన్స్‌తో స్టార్ట్ చేసాం. నంపైలో 1 డైమెన్షనల్ అరే చూసాం. దాని షేప్ డైమెన్షనల్‌గా చెక్ చేయడం నేర్చుకున్నారు. వన్స్, జీరోస్, ఐ, 2 డైమెన్షనల్ అరేస్ విత్ ఏ రేంజ్, రీషేప్, రీసైజ్ ఈ ఫంక్షన్స్ అని చూసారు. ఓకే. సో, అండ్ ఆల్సో along with that, you already you already have learned how to create a 3 dimensional array as well. So, let's continue. సో, ఇప్పుడు 3 డైమెన్షనల్ అరే క్రియేట్ చేశారు. 1 డైమెన్షనల్ అరే క్రియేట్ చేశారు. 2 డైమెన్షనల్ అరే క్రియేట్ చేశారు. లెట్ us say we are going to learn about array joins and array splits. ఓకే. సో, 2 అరేస్‌ని ఎలా కలపొచ్చు, ఒక 2 అరేస్‌ని ఎలా స్ప్లిట్ చేయొచ్చు అన్నది
we are going to see. So array జాయిన్ చేయటం అన్నది we call it stacking. స్టాక్ అంటే ఏంటి, ఒకదాని మీద ఒకటి పెట్టడం, ఒకదాని పక్కన ఒకటి పెట్టడం. సో ఇది స్టాకింగ్. సో దట్ ఇస్ కాల్డ్ జాయినింగ్ ఆఫ్ అరేస్. అరేస్ ని స్ప్లిట్ చేయటం అంటే ఆబ్వియస్లీ నో దట్ ఓకే, ఇప్పుడు ఒక 8 కాలమ్స్ ఉన్నాయి ఒక అరేలో అంటే 4 కాలమ్స్ గా దాన్ని మీరు స్ప్లిట్ చేసుకోవచ్చు. ఓకే, ఒక 6 రోస్ ఉన్నాయంటే 3 రోస్ కి స్ప్లిట్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ మ్యామ్ నాకు ఫస్ట్ 2 రోస్ ఒక అరే గాను నెక్స్ట్ 4 రోస్ ఒక అరే గాను కావాలంటే కెన్ ఆల్సో డూ కస్టమైజ్ స్ప్లిట్టింగ్ యాజ్ వెల్. ఓకే, సో అరే జాయిన్స్ ఫస్ట్ చూసేసి దాని తర్వాత మనం అరే స్ప్లిట్ కూడా చూద్దాం. సో అరే జాయిన్స్ రెండు అరేస్ ని ఎలా క్లబ్ చేయటం, క్లబ్ టుగెదర్. సో దీనికి నేను ఒక 2 అరేస్ తీసుకుంటాను. సో np డాట్ అరే. ఓకే, సో just put some random numbers. Yeah, there is a way to create random numbers as well. We have a special module inside NumPy with which you can generate random numbers. Okay, random and a special module done is separate ka chuddam. So we got 12 numbers. I am simply going to reshape these as 4, 3. Okay, and let us also view AR3 create చేద్దాం. So np dot array. I need 12 numbers. Eleven, 12. Okay, so we got 12 numbers. Dot reshape 4, 3. Okay. సో నేను రెండు ప్రింట్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ అరే let's use a comma. Okay, R2. So copy paste the same statement because like you people I am also getting lazy. Second array, and I'll mention the different name. Okay, then let's run this. So you can see that, right? So 3, 4, 5, 16, 77, 3. సో ఇది ఒక 4x3, ఇది ఒక 4x3 అరేగా మనకి క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ రెండింటిని నేను హారిజాంటల్ స్టాక్ అండ్ వర్టికల్ స్టాక్ చేసి చూపిస్తాను. సో ఎలా చేయొచ్చు అంటే, సో ఇట్ ఈస్ సో సింపుల్ గైస్. ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు యూజ్ అ ప్రింట్ స్టేట్మెంట్, పుట్ np డాట్ హెచ్ స్టాక్. ఓకే, హెచ్ స్టాక్ అంటే హారిజాంటల్ స్టాక్ అంటే పక్కన పక్కన కలుపుతుంది. ఓకే, సో హెచ్ స్టాక్ ఓపెన్ చేసి మీరు ఏ రెండింటిని స్టాక్ చేయాలనుకుంటున్నారో అక్కడ మెన్షన్ చేయటమే అంతే. సో AR3. ఓకే, let's run this. Yes, it does take only one positional argument, so that's why I use one more bracket. Now you will be fine. Okay, సో పక్క పక్కన కలిపేసి చూడండి, 3, 4, 5 దాని పక్కన 4, 55, 6 వచ్చేసింది. ఓకే, సెకండ్ రోతో పక్క పక్కన కలిపేసింది. సో 9, 0, 10 ని 12, 8, 2 అని చెప్పి పక్క పక్కన అటాచ్ చేసింది. ఓకే, సో ఇక్కడ ఉంది మీ మార్జిన్. సో ఇక్కడ మార్జిన్ యూజ్ చేసి పక్క పక్కన అటాచ్ చేసింది అనమాట. ఇది మీ హెచ్ స్టాకింగ్. ఓకే మ్యామ్, వి స్టాక్ ఏం చేస్తుంది అంటే, సో ఇప్పుడు పక్క పక్కన కలిపాం కదా, సో ఒకదానిపైన ఒకటి స్టాక్ చేయాలంటే దట్ ఈస్ ఆల్సో పాసిబుల్. ఓకే, సో విల్ యూజ్ AR2, AR3. సో గాట్ దట్. ఓకే, సో ఒక దాని మీద ఒకటి అంటే ఫస్ట్ అరే దాని కింద 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 అటాచ్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ కాల్డ్ వర్టికల్ స్టాక్ అండ్ దిస్ ఇస్ కాల్డ్
హారిజాంటల్ స్టాక్. ఓకే, సో రెండు అరేస్ ని జాయిన్ చేయాలంటే ఈ విధంగా జాయిన్ చేయొచ్చు మీరు. గాట్ ఇట్. సో నెక్స్ట్ మనం స్ప్లిట్ కూడా నేర్చుకుందాం. ఇప్పుడు వీటిని స్టాక్ చేసిన దాన్ని నేను దేనిపైన సేవ్ చేస్తాను. సో లెట్స్ సేవ్ ఇట్ యాజ్ AR4 is equal to ఓకే. సో AR4 డిస్ప్లే చేసి చూద్దాం. ఓకే, జస్ట్ ఒక అరే క్రియేట్ చేస్తున్నాను. AR2ని AR3ని కలిపి దాన్ని AR4 గా సేవ్ చేస్తున్నాను. ఎందుకంటే మీకు ఇప్పుడు స్ప్లిట్ చేసి కూడా చూపిస్తాను, దట్స్ వై. ఓకే, సో స్ప్లిట్టింగ్ అంటే ఒక అరేని మీరు డివైడ్ చేయటం, డిఫరెంట్ మైన్యూట్ అరేస్ గా డివైడ్ చేయటం. So this is possible, like you can cut an array into equal chunks, or you can also define how many rows or how many columns you want. Okay, so that we'll see. Okay, so for example, print np.vsplit. ఓకే, సో స్ప్లిట్ లో నేను ఏం చేస్తున్నానంటే దేన్ని అయితే స్ప్లిట్ చేయాలనుకుంటున్నాను, నేను array4 తీసుకుంటున్నాను. సో అరే నేమ్ నా మెన్షన్ చేయాలి. ఇప్పుడు array4 లో మీరు వెర్టికల్ స్ప్లిట్ చేయాలంటే, సో లెట్స్ లెర్న్ హెచ్ స్ప్లిట్ ఫస్ట్. ఓకే, సో హారిజాంటల్ స్ప్లిట్ చేయాలంటే మనకి టోటల్ గా 6 కాలమ్స్ ఉన్నాయి కదా. సో 6 కాలమ్స్ ఉంటే మనకి ఎలా కట్ అవుతుందంటే 2 కాలమ్స్ గా కట్ అవుతుంది. ఓకే, సో జస్ట్ మీరు దాన్ని మాత్రం మెన్షన్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. Please put one more bracket, guys, because it won't take one more positional argument. So that's it. Why it is showing an error? Okay, fine. This is it. Okay, so print కాకుండా జస్ట్ నార్మల్ గా డిస్ప్లే చేసి చూస్తే ఇంకొంచెం క్లారిటీ ఉంటుంది. రన్ దిస్. ఓకే, సో ఇప్పుడు చూసారంటే దీన్ని ఈ యొక్క పెద్దగా ఉన్న హారిజాంటల్ అరేని నేను 2గా స్ప్లిట్ చేయమన్నాను. సో అందుకని అది ఇక్కడ నాకు స్ప్లిట్ చేసింది. ఓకే, నా ఐ వాంట్ 3 parts, 2 parts వద్దు, 3 parts గా స్ప్లిట్ చేయమంటే, so it will split into 3 parts. See, like this. The first part, second part, and third part. Okay, అంటే ఇక్కడ ఒక కట్ చేసింది, 4 తర్వాత కట్ చేసింది, 55,6 ఏమో ఇంకొక కాలమ్స్ కింద వచ్చేసాయి అనమాట. ఓకే, సో మనం ఈ స్టాక్ ని కూడా సేవ్ చేద్దాం. AR5 is equal to. Okay, so let's run this. It also view AR5. Now let us use vsplit. Okay, so h split లో మ్యామ్ నాకు కావాల్సిన చోట నేను స్ప్లిట్ చేసుకోవచ్చా అంటే దట్ ఇస్ పాసిబుల్, గైస్. సో np.h split మెన్షన్ యువర్ థింగ్. దాని తర్వాత మీరు ఎక్కడైతే కట్స్ మేక్ చేయాలనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలం అంతా 3, 16, 44, 9 అంతా 0, 477, 50 అంతా 1, 531, 10 అన్నది 2. సో ఇలా నంబర్స్ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు నేను జస్ట్ ఒక ర్యాండమ్ గా ఇప్పుడు 0, 1, 2, 3, 4, 5 మనకి 5 కాలమ్స్ ఉన్నాయి కదా. సో జస్ట్ నేను 2, 5 అని ఇస్తాను. సో దీని అవుట్పుట్ ఏమొస్తుందో చూడండి. ఓకే, సో ఏం జరిగిందంటే 2 అంటే ఫస్ట్ 2 ఒక అరేగా క్రియేట్ అయినాయి, 5 అంటే ఆల్రెడీ 2 క్రియేట్ అయినాయి కదా. సో 3, 4, 5 అంతా కూడా ఒక అరేగా క్రియేట్ అయింది. సో రిమైనింగ్ ఒకే ఒక కాలం ఉంది, అది మాత్రం సెపరేట్ గా వచ్చేసింది. అంటే
2 కాలమ్స్ తర్వాత ఒక కట్ చేయి, 5th కాలమ్ తర్వాత ఒక కట్ చేయి, మిగతాదంతా ఒక అరేలో పెట్టుకో అని చెప్పి దానికి మనం చెప్పాం అనమాట. ఓకే. సో దిస్ యూ కెన్ స్పెసిఫికల్లీ ఇఫ్ యూ వాంట్ టు cut an array based on how many columns you want. Okay, these columns I want it as first part, these columns I want it as second part. You can always mention the column number there, it will make a cut and give it to you. Okay, so ఇది మీ head split with the specified column. ఇది ఈక్వల్ నంబర్ గా స్ప్లిట్ చేస్తుంది. ఓకే, సో 3 equal parts. Boom. And this is cut set, second column and fifth column. That is all. Okay, so let's talk about V split now. So I just saved my stack as AR5, so let's work on that. So let's put np dot v split. Okay, mention your array which is AR5, comma, in how many equal parts you want to split it. So V split ante రో వైజ్ కట్ చేస్తుంది అనమాట. సో నాకు 1 2 3 4 5 6 7 8 rows ఉన్నాయి. సో I want to split them into 4. So in every part you will get 2. ఓకే, సో ఇది ఫుల్ గా ఒకే అరేగా ఉన్నదాన్ని నేను 4 పార్ట్స్ గా డివైడ్ చేస్తాను కాబట్టి ఫస్ట్ పార్ట్ లో 2, సెకండ్ పార్ట్ లో 2, థర్డ్ పార్ట్ లో 2, ఓకే, లాస్ట్ పార్ట్ లో 2 కాలమ్స్ వచ్చాయి అనమాట. ఓకే, సో ఇప్పుడు దీన్నే మీరు స్పెసిఫై కూడా చేయొచ్చు. ముందు మీరు హెడ్ స్ప్లిట్ లో ఎక్కడ కట్ చేయాలో స్పెసిఫై చేశారు కదా, సో అలా కూడా స్పెసిఫై చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1 2 3 ఒక చోట రావాలి, 4 5 ఒక చోట రావాలి, మిగతా ఒక చోట రావాలంటే సో మీరు 3 దగ్గర కట్ చేయి, దాని తర్వాత 5 దగ్గర కట్ చేయని దానికి మెన్షన్ చేస్తే సో అది మీరు మెన్షన్ చేసినట్టు కట్ చేసి మీకు అవుట్పుట్ ఇస్తుంది. ఓకే, సో ఫస్ట్ 3 దగ్గర కట్ చేసింది, దాని తర్వాత 4 5 దగ్గర కట్ చేసింది, 6 7 8 అన్ని ఒక సెపరేట్ అరేలో వచ్చేసాయి. మ్యామ్ ఓన్లీ 3 5 మాత్రం మెన్షన్ చేయడం అవుతుందా? ఓకే, దాని తర్వాత 3 స్ప్లిట్స్ 4 స్ప్లిట్స్ క్రియేట్ చేయలేమా అంటే దట్ ఈస్ ఆల్సో పాసిబుల్. ఇక్కడ 3 4 5 నేను 6 7 దగ్గర కట్ చేయమని చెప్పి మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను దానికి. ఓకే, సో ఇప్పుడు చూసారంటే చూడండి 4 అరేస్ క్రియేట్ అయింది. ఫస్ట్ 3 ఒక దాంట్లో ఉన్నాయి, 4 5 ఒక దాంట్లో ఉంది, 6 7 ఒక దాంట్లో ఉంది, లాస్ట్ లో లెఫ్ట్ అవుట్ అయిన 8th రో మాత్రం సెపరేట్ గా స్ప్లిట్ అయింది. సో ఇలా మీరు కస్టమైజ్ చేసి ఎక్కడ కావాలంటే అక్కడ మీరు కట్ చేసుకోవచ్చు. ఓకే, సో కాలమ్ వైజ్ స్ప్లిట్ చేయాలంటే హెడ్ స్ప్లిట్, రో వైజ్ స్ప్లిట్ చేయాలంటే వి స్ప్లిట్. ఓకే, సో దీస్ ఆర్ array joins and array splits. Okay. Sorry, guys. Okay, fine. So V split, head stack, V stack నేర్చుకున్నారు. And also arrays, 3D arrays, 2D arrays, వాటిని డిఫరెంట్ ఎలా జనరేట్ చేయొచ్చు, రీషేపింగ్ ఎలా చేయొచ్చు, రీసైజింగ్ ఎలా చేయొచ్చు, ఇవన్నీ కూడా నేర్చుకున్నారు. ఓకే, సో నేను ఫస్ట్ ఫంక్షన్స్ నేర్పించాను మీకు. సో టాస్క్ ఏంటంటే మీరు అరేస్ యూజ్ చేసి ఏదో ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి దాని రీయూజబిలిటీ ఆ ఫంక్షన్ కాల్ చేసి ట్రై చేయండి. అండ్ స్పెసిఫిక్ గా కావాలంటే నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. సో ఫంక్షన్స్, అరే ఫంక్షన్స్ ఇప్పుడు వరకు మీరు నేర్చుకున్న అరే ఫంక్షన్స్ ప్రాక్టీస్ చేయండి.
సో అప్కమింగ్ క్లాస్లో నేను మీకు యూనివర్సల్ ఫంక్షన్స్ నేర్పిస్తాను. ఓకే, ఫ్లోర్ ఫంక్షన్ నేర్పిస్తాను. ఓకే, ఎలా సర్చ్ చేయాలి అండ్ ఆల్సో ర్యాండమ్ మాడ్యూల్ గురించి నేర్చుకుందాం. దాంతో పాటు కొన్ని స్టాటిస్టిక్స్, ట్రిగ్నోమెట్రీ ఇవన్నీ కూడా ఫంక్షన్స్ ఉంటాయి NumPyలో, అవన్నీ కూడా నేర్చుకుందాం అలాంగ్ విత్ యువర్ డిక్షనరీ కలెక్షన్. సో కలెక్షన్స్ 4 కలెక్షన్స్ ఉంటాయి గైస్. ఒకటేమో లిస్ట్, ఓకే, ఒకటేమో టపుల్, ఒకటేమో సెట్, ఒకటేమో డిక్షనరీ కదా. సో ఈ నాలుగుట్లో మనం ఆల్రెడీ లిస్ట్, టపుల్, సెట్ చూసేసాం. ఓకే, సో లాస్ట్ పార్ట్ ఏమో డిక్షనరీ. డిక్షనరీ కూడా నేను మీకు అప్కమింగ్ క్లాస్లో నేర్పిస్తాను. ఓకేనా? సో okay, then I'll see you in the next class. So practice what you have learned, keep in touch with it. So whatever the trainer is teaching in the classroom will be wasted if you don't put it into practice. So coding on the practice తోనే రావాలి. So practice చేయండి. సో దీంతో నేను క్లాస్ వైండ్ అప్ చేస్తున్నాను. ఈ షీట్ సెండ్ చేస్తాను. సో అలాంగ్ విత్ దట్ ఫంక్షన్స్, ఓకే, మీరు ఓన్గా కొన్ని ఫంక్షన్స్ క్రియేట్ చేసి ట్రై చేయండి. ఓకే, so thank you. I'll see you in the next class. Bye bye.